అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అమావాస్య కలిపిన ప్రేమ జంట. ఈ కథను రచించిన వారు లక్ష్మీ నరసింహారావు గారు. ఇంకా కథలోకి వెళితే అది తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన అందమైన ప్రకృతి సిద్ధమైన దేవస్థానమే కురుమూర్తి. ఇది మహబూబ్ నగర్ జిల్లా దేవక్రల మండలంలో కలదు. ఎత్తైన కొండలపై వెలిసిన కురుమూర్తి స్వామి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కోరిన కోరికలు తీర్చే దైవం. అక్కడ ప్రతి దీపావళికి జాతర జరుగుతుంది. కానీ దానికంటే ఎక్కువ ప్రతి అమావాస్యకు తండోపతండాలుగా భక్తజన సందోహంతో నిండిపోతుంది. ఆ రోజు రాత్రి స్వామివారి పైనుంచి కిందకి దిగి వస్తారని ప్రసిద్ధి. అందుకే ప్రతి అమావాస్య రాత్రి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని భోజనాలు చేసి అక్కడే పరుండిపోతారు. అలా చేయడం వల్ల ఏ రోజుకైనా స్వామివారి చల్లని చూపులు వెచ్చని పాదాలు తమపై పడవా అని భక్తుల ఆశ. ఇక్కడే మొదలైంది మన ప్రేమ కథ. పక్క గ్రామమైన పేరూరు గ్రామవాసి ఆ రోజు రాత్రి స్వామివారిని దర్శించుకుని భోజనాది కార్యక్రమాలు ముగించుకొని అక్కడే పరుండిపోయింది. జానకి శ్రీశైలం దగ్గర ఉన్న సున్నిపెంట గ్రామం నుంచి అక్కడికి వచ్చినట్టు వంటి కృష్ణమోహన్ అనే అబ్బాయి ఆ రోజు రాత్రి స్వామివారిని దర్శించుకుని భోజన కార్యక్రమాలు ముగించుకుని పడుకోవడానికి స్థలం వెతుకుతున్నాడు. ఎంత వెతికినా అక్కడ స్థలం కనబడలేదు. దాంతో ఒక చోట తాను తెచ్చుకున్న సంచిని చెట్టు కానించి కూర్చుండిపోయాడు. రాత్రి 1 గంట సమయంలో ఎందుకు నిద్రలేచినటువంటి జానకి కృష్ణమోహన్ని చూసింది. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళి, నీకు పడుకోవడానికి చోటు దొరకలేదు అని అడిగింది. లేదని సమాధానం ఇచ్చాడు మోహన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది జానకి. నేను శ్రీశైలం దగ్గర నుంచి వచ్చానని చెప్పాడు మోహన్. అయితే నేను పడుకున్న చోట కాస్త జాగా ఉంది, మీరు కూడా అక్కడే పడుకోండి రండి అంటూ పిలిచింది జానకి. దాంతో మోహన్ లేదండి, నేను ఇక్కడే సర్దుకున్నాను అన్నాడు మోహన్. నేను ప్రతి అమావాస్యకు ఇక్కడికి వస్తూ ఉంటాను. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఇక్కడికి రావడం మొదటిసారి అని అడిగింది జానకి. అవునండి, మా అమ్మగారికి ఒంట్లో బాలేదు. ఇలా ఇక్కడికి 3 అమావాస్యలు వచ్చి రాత్రి పడుకునే వెళితే మంచి జరుగుతుందని చెప్పారు. అందుకే అంత దూరం నుంచి వచ్చాను అని సమాధానమిచ్చాడు మోహన్. దానికి జానకి, మీరు కొత్తగా వచ్చారు, పర్లేదు రండి, నా దగ్గర జాగా ఉంది, పడుకుందువు గాని అంది. తాను అంతగా పిలిచేసరికి సరే అంటూ లేచి వెళ్ళాడు మోహన్. తన బ్యాగ్లో సంచిలోంచి దుప్పటి తీసి పరుచుకున్నాడు. మోహన్ ఏమన్నా తిన్నారా అని అడిగింది జానకి. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది తిన్నాను అని సమాధానం ఇచ్చాడు మోహన్. ఆ రాత్రి అలా గడిచాక మరుసటి రోజు ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని దైవ దర్శనం చేసుకుని నేను వస్తానని చెప్పి బయలుదేరిపోయింది జానకి. లేదండి, నేను వస్తున్నాను, మీ ఊరు ఎక్కడో చెప్పండి, మిమ్మల్ని అక్కడ వదిలి నేను వెళ్తాను అన్నాడు మోహన్. పర్వాలేదండి, మా ఊరు పక్కనే, నేను వెళ్తాను, ఆటోలు ఉంటాయి అంది జానకి. రాత్రి మీరు పిలవగానే నేను వచ్చాను కదా, ఇప్పుడు నా మాట వినండి అన్నాడు మోహన్. దానికి సరే పదండి అంది జానకి. మోహన్ తనను ఊరిలో వదిలి తన ఫోన్ నెంబర్ తనకిచ్చి జానకి ఫోన్ నెంబర్ తీసుకుని బయలుదేరాడు. మరుసటి అమావాస్యకు మోహన్ నేరుగా జానకి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పుడే బయలుదేరిపోతున్న జానకి మోహన్ను చూసి ఆశ్చర్యపోయింది. రండి మోహన్ గారు అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది. వీరు మా నాన్నగారు, దేవక్రద రైల్వే స్టేషన్లో గ్యాంగ్ మ్యాన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా అన్నయ్య సింగపూర్లో ఉంటాడు. మమ్మల్ని ఏ కోసానా పట్టించుకోడు. మా నాన్నగారిది లేవలేని పరిస్థితి. నేను ఈ ఊర్లో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువు చెబుతాను. నాకు వచ్చే 2000 రూపాయల జీతంతో నేను మా నాన్నగారు సంతోషంగానే ఉన్నాము. టీ పెడుతూ జానకి చెప్పిన తన కుటుంబ నేపథ్యం ఇది. దాంతో మరి మీ అమ్మగారు అని అడిగాడు మోహన్. దానికి జానకి చెప్పిన సమాధానం గోడపై ఉన్న ఫోటోను చూసింది. అది చూసిన మోహన్ తలదించుకుని ఐఆమ్ సారీ జానకి గారు అన్నాడు.
మీరు చేసింది తప్పు కాదు. మరోసారి మా అమ్మను గుర్తు చేశారు సంతోషంగా టీ ఇస్తూ అంది. జానకి టీ తాగి వాళ్ళ నాన్నగారికి భోజనం మంచం పక్కన పెట్టి సంచి తీసుకుని బయలుదేరింది. జానకి ఇద్దరూ కలిసి మోహన్ కారులో దేవస్థానానికి చేరుకున్నారు. దర్శనం చేసుకున్నాక ఇద్దరూ కలిసి తెచ్చుకున్న భోజనాలను ఒకరికొకరు పంచుకుని తిన్నారు. పడుకోవడానికి చోటు కోసం వెతుకుతున్న మోహన్ను జానకి పిలిచింది. మన చోటుకి వెళ్దాం రండి అంది. దాంతో ఆశ్చర్యానికి గురైన మోహన్ క్రితంసారి పడుకున్న దగ్గర మళ్ళీ మనకు చోటు ఉందా అని అడిగాడు. అది నా చోటు, అక్కడ పడుకోవడానికి ఎవరు సాహసించరు. అలా చేశారంటే మరోసారి రావడానికి కూడా భయపడతారు అంది. మన తడాక రండి చూద్దురు గాని అని పిలిచింది జానకి. మోహన్ అక్కడికి బెదురుకుంటూనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవరో ఒకరు పడుకుని ఉన్నారు. అది చూసిన జానకి, ఏమండి లేవండి, ఇది నా జాగా అంది. ఇక్కడ ఏమైనా నీ పేరు రాసి ఉందా అని గట్టిగా అనబోయింది ఆవిడ. అంతలో అక్కడే ఉండే ఒక సన్యాసి గారు వచ్చి, అమ్మా మీరు ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటా, తన సంగతి మీకు తెలియదు అని ఓ పెద్ద శివంగి, ఇంకోసారి ఇక్కడికి రావాలి అనుకుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళి వేరే దగ్గర పడుకోండి, లేదంటే ఈరోజు మీకు నిద్ర ఉండదు, మాకు నిద్ర ఉండదు అన్నారు. ఆవిడ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది. పాపం తనతో పాటు తెచ్చిన దుప్పటిని అక్కడ పరిచి పడుకుందాం రండి అని పిలిచింది. ఇంతలో ఆ సన్యాసి, ఇతనెవరమ్మా కొత్తగా కానున్నారు అని అడిగాడు. ఇతను నా స్నేహితుడు, శ్రీశైలం నుంచి వచ్చాడు అని చెప్పింది. అలా కబుర్లు చెప్పుకుంటూ పడుకుని పోయారు ఇద్దరు. వారి స్నేహం ఫోనులు చేసుకునే స్థాయికి వచ్చింది. అమావాస్యకు కలుసుకునేవారు. ఇప్పుడు ప్రతి ఆదివారం కలవటం మొదలైంది. అలా గడుస్తున్న కొద్దీ వారి మధ్య స్నేహం మరింత పెరిగి ప్రేమగా మారింది. మోహన్ ఒకరోజు ఫోన్ చేసి, నేను మా అమ్మ వాళ్ళతో కలిసి అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు. రేపెలాగో ఆదివారం, అందుకే అక్కడికి వస్తున్నామని చెప్పాడు. దీంతో జానకికి కాళ్ళు చేతులు ఆడలేదు. తనతో పాటు స్కూల్లో పనిచేసే తన స్నేహితురాలు సుప్రజ సలహా అడిగింది. అవన్నీ నేను చూసుకుంటా, నీవు దిగులు పడకు అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకల్లా వారు రానే వచ్చారు. ఆతృతగా కారు దగ్గరికి పరుగు తీసిన జానకికి ఓ చేదు అనుభవం ఎదురైంది. మోహన్ వాళ్ళ అమ్మను తన భుజాలపై ఎత్తుకుని రావడం చూసి ఆశ్చర్యానికి గురి అయింది. ఆ ఆశ్చర్యవాదనంతోనే వారిని ఇంటిలోకి ఆహ్వానించింది. ఎంత ఎత్తి ఉన్న మంచాన్ని కిందికి దించి పడక సిద్ధం చేసి ఇచ్చింది. మోహన్ వాళ్ళ అమ్మను మంచంపై పడుకోబెట్టాడు. చిన్నగా నడిచి వస్తున్న మోహన్ తమ్ముడు చెల్లెలు వీళ్ళని చూసి కుర్చీలు వేసింది. జానకి లోపలికి వెళ్ళి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి టీ తెచ్చింది. మోహన్ తీసుకుని ఒక స్పూన్ తెమ్మన్నాడు. ఆ స్పూన్తో వాళ్ళ అమ్మకు టీ తాగించి తరువాత తాను తాగాడు. తమ్ముడు చెల్లెలు టీ తాగరు అన్నాడు మోహన్. సరే వాళ్లకు పాలు తెస్తాం అని లోపలికి వెళ్ళింది జానకి. లోపలికి వెళ్ళి తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. అన్నీ చూసుకుంటా అన్నదానివి ఇంకా రాలేదు ఎందుకు అని అడిగింది. మీ ఇంటి దగ్గరే వస్తున్నా అని సమాధానం ఇచ్చింది సుప్రజ లోపలికి వస్తూ నమస్కారం అండి అంటూ పలకరించింది. ఇంతలో లోపటి నుంచి పాల గ్లాసుతో వచ్చిన జానకి తాను నా స్నేహితురాలు సుప్రజ అని సమాధానం ఇచ్చింది. అమ్మ తల్లి, సుప్రజ అంటే నీవేనా అంటూ 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు మోహన్. దాంతో ఏం అర్థం కాని సుప్రజ ఏం జరిగిందని అడిగింది. నేను కలిసిన ఫోన్ చేసిన, నీ గురించి తప్ప వేరే ఆలోచనే ఉండదు. తనకు నేను కలిసిన 15-20 సార్లలో నేను 1000 సార్లు విన్న పేరు ఎలా మర్చిపోగలను అన్నాడు మోహన్. జానకి తలపై మొట్టికై వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది సుప్రజ. ఇది విన్న జానకి తండ్రి, దాని మనస్తత్వమే అంత బాబు అంటూ పైకి లేవబోయాడు. అయ్యో వద్దండి, పడుకోండి అంటూ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అది ఎవరిని ప్రేమించినా ఈ స్థాయిలోనే ఉంటుంది అని చెబుతూ వాళ్ళ అన్నను ఇదే స్థాయిలో ప్రేమించి అభిమానించి చివరికి తన పెళ్లి కోసం దాచిన డబ్బు నగలు తనకిచ్చి సింగపూర్ పంపించింది. నేను వద్దని చెప్పినా వినలేదు. ఇప్పుడు వాడు అక్కడ స్థిరపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మమ్మల్ని కానీ వదిలేశాడు. మా బతుకులు కుక్కలు చింపిన విస్తరాకులయ్యింది. తను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తూ ఉంటే తిని కూర్చుంటున్నా, ఏం చేస్తాం మా కర్మ అంటూ నెట్టూర్చాడు జానకి తండ్రి రామసుబ్బయ్య. ఇంతలో మోహన్ వాళ్ళ అమ్మ
అనసూయమ్మ అందుకని ఇలా అంది. మీ పరిస్థితి కంటే మా పరిస్థితి చాలా ఘోరం అన్నయ్య గారు అంది. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చున్నారు. ఆ పిల్లలు నా పిల్లలు కాదు. నాకు ఆరోగ్యం బాగా లేదని తెలిసి మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. అచ్చంపేట నుంచి శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి పిల్లల బరువు బాధ్యతలు కూడా మా మోహన్పై పడ్డాయి. ఊర్లో ఉన్న పొలం షాపు బాగా నడుస్తున్నందుకు ఇంతకాలం గడిచిపోయింది. మాకు కూడా అనుకోవా అయినా బాధ్యత తెలిసిన మంచి అమ్మాయి మోహన్లకు కావాలి అనుకున్నాం. అలాగే వీళ్ళు కూడా ఇద్దరు ఇష్టపడడం జరిగినందుకు మాకు ఎలాగూ కుల పట్టింపులు కట్న కానుకల గొడవలు లేవు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అది వారికి వదిలిపెడదాం అంది మోహన్. వెళ్ళి అమ్మాయితో మాట్లాడు అని చెప్పింది. దాంతో మోహన్ జానకిని సుప్రజని తీసుకుని వెళ్ళాడు. సుప్రజ మీ ఇద్దరి మధ్య ఎందుకు అంది. దానికి మోహన్ మీరు మా ఇద్దరికి పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి అన్నాడు. ముగ్గురు పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మోహన్ జానకి చేతులు పట్టుకుని నిర్ణయం నీదే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు మోహన్. ఇది చెప్పడానికి 6 నెలలు పట్టిందా అంది జానకి. కాదు, కానీ ఈ పరిస్థితికి కూడా నీకు చూపించాక చెప్పాలని ఆగిపోయా అన్నాడు మోహన్. కానీ పెళ్ళయ్యాక మనమందరం కలిసే ఒకే దగ్గర ఉండాలి. అది ఇక్కడైనా పర్లేదు, అక్కడైనా పర్లేదు. కావాలంటే సమయం తీసుకో, నేను ఎదురు చూస్తాను అన్నాడు మోహన్. సుప్రజ పెద్దగా నవ్వి నిజమైన ప్రేమ అంటే మీదే. నిన్న జానకి నా చేతులు పట్టుకుని ఈ విషయం నన్ను మాట్లాడమని చెప్పింది. మీరు అక్కడ షాపు పొలాలు వదిలి ఎలాగూ లేరు కనుక తను రెక్కలు కట్టుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అంది. అది విని మోహన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకిని తన బిగ్గి కౌగిల్లోకి బంధించి మురిసిపోయాడు. మాఘమాసంలో సుముహూర్తాన జానకిని పెళ్లాడి సున్నిపెంటలో కొత్త కోపురం పెట్టాడు. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం జాతర సమయంలో అందరూ కలిసి అక్కడికి వచ్చి ఊరి వాళ్ళందరినీ కలిసి జాతర చూసుకుని వెళ్తారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.